హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగానే ఇంకొక ఉపయోగకరమైన వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. గ్యాస్ స్టవ్ అనేది మనమే ఎట్లా రిపేర్ చేసుకోవాలి, పార్ట్ టు పార్ట్ ఊడదీసి బిగించి మరీ చూపిస్తాను మీకు. ముందుగా అయితే ఈ పై భాగాలు అట్లా తీసుకోవాలి, దానికి సపరేట్గా మీరు పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసేసి నాబ్స్ అట్లా పీకితే వచ్చేస్తాయి, బయటికి లాగితే. ఇంకో దానికి స్క్రూ సిస్టమ్ కూడా ఉంటుంది, స్క్రూ తీసి పీకాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే రెండు తీసేసుకున్నాం. తర్వాత ఇట్లా వాల్చుకొని ఆపోజిట్లో పెట్టినట్టయితే రెండు నట్లు ఉంటాయి అక్కడ. నట్టు ఊడదీయాలి. ఒకవేళ చేత్తో ఊడకపోతే కటింగ్ ప్లేట్తో కానీ రెంచ్ సహాయంతో కానీ మనం ఇట్లా ఊడదీసేసుకుంటే నట్టు తీసిన తర్వాత ఇలాగా బయటకు వచ్చేస్తుంది సెట్. ఓకేనా? సెట్ పక్కన పెట్టేసుకోవాలి మనం. ఈ రెండు కూడా తీసేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి. ఆ పాయింట్ టు పాయింట్, ఒక పాయింట్ మిస్ అయితే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. ఇలాగా రెండు తీసేసుకొని దానికి నట్లు సపరేట్గా పెట్టుకుంటే, ఒకవేళ మీకు తెలిసినట్టయితే ఏదైనా బిగించుకోవచ్చు. నట్లు బోట్లు మారినా కానీ ఆ పిడ్లు మాత్రం దానికి పెట్టాలన్నమాట. తర్వాత ఈ నాబ్స్ తిప్పుకునే చోటు ఉంది కదా, ఆన్ ఆఫ్ సిమ్ము, దానికి రెండు స్క్రూలు ఉంటాయి, అటొక స్క్రూ ఇటొక స్క్రూ. దానికి రెండు స్క్రూలు, దీనికి రెండు స్క్రూలు ఊడదీస్తే మాత్రమే ఆ సెట్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి మనకు సమస్య ఏంటంటే టైట్గా తిరుగుతుంది నాబు తిప్పేటప్పుడు, ఒకటి మంట తక్కువ వస్తుంది. ఆ రెండు సమస్యలు ఉన్నాయి. ఆ రెండు సమస్యలు క్లియర్ చేసుకోవడానికి ఇప్పుడు మంట తక్కువ వచ్చేదానికి ఇక్కడ చిన్న హోల్ ఒకటి ఉంటుంది. మనం పిన్నిస్ తీసేసుకొని ఆ పిన్నిస్తో 2-3 సార్లు వెనక్కి ముందు కంటే ప్రాబ్లం సాల్వ్, క్లియర్ అయిపోయింది. దీనిలో వచ్చే గ్యాసే మనకి మంట వస్తుంది అన్నమాట బయట. ఇది టైట్గా ఉంది కాబట్టి చిన్న స్క్రూ ఒకటి అక్కడ బిగిస్తూ ఉంటుంది. స్క్రూ మీరు చూడొచ్చు. మనం తిప్పేదానికి స్పెండిల్కి స్క్రూ ఒకటి ఉంటుంది, అటు ఇటు బయటికి రాకుండా. ఆ స్క్రూ ఊడదీసి లోపల స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా దాన్ని రెండింటిని పక్కన పెట్టుకొని ఆ లోపల మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ముందు హోల్ క్లీన్ చేసుకుందాం. దాని తర్వాత లోపల జామ్ అయిపోయింది కదా, టైట్గా తిరుగుతుంది. ఇప్పుడు దాన్ని బయటకు తీయాలి. వచ్చింది చూడండి. ఇది బాగా మనం నూనె కానీ అట్లా ఏదైనా వండినప్పుడు కానీ దాని లోపల పోతూ ఉంటుంది కదా, దాన్ని మన దగ్గర స్ప్రే ఉంది కాబట్టి స్ప్రే కొడుతున్నాం. స్ప్రే లేకపోయినా కానీ ఏదన్నా ఆయిల్ అట్లాంటిది వేసి తుడిచేయవచ్చు. అది స్మూత్గా రావాలన్నమాట. స్మూత్గా వస్తే స్మూత్గా తిరుగుద్ది లోపల. రెండు బెజ్జాలు ఉంటాయి దీనికి కూడా, సిమ్ ఒకటి హై ఒకటి రెండు ఉంటాయి కదా. ఆ రెండింటికి రెండు బెజ్జాలు ఉన్నమాట, ఏ బెజ్జానికి ఆ బెజ్జ. దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు మరీ ఓవర్గా బెజ్జం పెంచవద్దండి. ఉన్నంతవరకే లైట్గా టచ్ చేసి క్లీన్ చేయాలన్నమాట. బెజ్జం పెరిగితే ఏమైందంటే మంట పెరుగుద్ది అన్నమాట. అది లిమిట్గా కంపెనీ వాడు ఇస్తాడు కాబట్టి అంతవరకే క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు క్లీన్ చేసి లోపల పెట్టేస్తున్నా యథావిధిగా. స్ప్రింగ్ ఒకటి తిప్పి చూస్తున్నాం, తిరుగుతూనే ఉంది బాగానే. చూసారు కదా. ముందు ఈ రౌండ్ది వేసేసుకోవాలి. దాని లోపల స్ప్రింగ్ ఉంటుంది, మనం ఆన్ ఆఫ్ చేసేటప్పుడు స్ప్రింగ్ ఉంటుంది కదా, అది దాని సహాయంతో లోపలికి బయటికి వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆన్ ఆఫ్ చేయడానికి దానిపైన రాడ్ పెట్టుకొని
ఇలా నొక్కి పట్టుకుంటే చిన్న స్క్రూ ఒకటి ఉంది కదా, ఇందాక ఊడదీసింది, ఆ స్క్రూ మనం అటు నుంచి టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకుంటే అది బయటకు వచ్చేసేయకుండా అక్కడ ఆపుద్ది. ఆ స్క్రూ అక్కడ వేయాలి. లోపల థ్రెడ్లు ఉంటాయి, చేస్తుంటే అర్థం అవుద్దండి, అంత కష్టమేం కాదు. మనం ఆ స్క్రూ టైట్ చేసేస్తే ఆ స్ప్రింగ్ అట్లా తన్ని పట్టుకొని అట్లా ఉండిపోద్ది అనమాట. టైట్ చేసేసుకుంటే ఇప్పుడు లోపలికి బయటికి నొక్కి ఆన్ ఆఫ్ చేయడానికి ఉంటుంది. ఒకసారి చూద్దాం తిరుగుతుందా లేదా అనేది. ఓకే, ఫ్రీగా తిరుగుతుంది. అంతకుముందు తిరిగేది కాదు, బాగా టైట్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా సేమ్ రిపీట్ చేద్దాం. ఎలా తీసామో అలాగే బిగించేద్దాం. ఓకేనా? ఇట్లా పెట్టేసేసి కరెక్ట్గా రెండు పైకి లేపేసుకొని, ఛానల్ మీకు నచ్చి ఉపయోగకరం అనిపిస్తే ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేస్తూ ఉంటాం మనం, అన్నీ మీకు ఉపయోగకరమైనవి. ఆ రెండు స్క్రూలు, ఒక్కోదానికి రెండు స్క్రూలు ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మొత్తం నా రెండు బిగిస్తే మళ్ళీ అటు సెట్ కాకపోవచ్చు, అందుకని 4 స్క్రూలు వేసుకొని 4 ఒకసారి టైట్ చేసామనుకోండి, ఇప్పుడు అటు ఇటు జరగకుండా స్టాండర్డ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం టైట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏ కంపెనీదైనా సరే ఇదే ప్రొసీజర్ ఉంటుందండి. నాబు తిప్పే నాబులో ఒకదానికి స్క్రూ ఉంటుంది, ఒకదానికి స్క్రూ ఉండదు, అదే తేడా. మిగతాయి మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. దేనికైనా సిస్టమ్ ఒకటే. ఇప్పుడు ఈ నాబులు పెట్టేస్తాం. వీటికే స్క్రూలు ఉంటాయి, ఒక్కోదానికి ఉండదు అనమాట, ఊరికే తిప్పే ఉంటాయి. రెండోది కూడా పెట్టేసుకుందాం. ఓకే, మొత్తం కానీ క్లియర్గా చూస్తే మీకు తర్వాత మీరు చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు ఈ రెండు తీసాం కదా, దేని ప్లేస్లో దాన్ని పెట్టేసేసి ఫిట్టింగ్ చేసుకుందాం. ఇలాగా అక్కడ నాజిల్ మనం పిన్నిస్తో క్లీన్ చేసిన పిన్నిస్ నాజిల్ ఉంది కదా, దాని లోపలికి అది పోవాలి. నట్టు ఎక్కిచ్చేస్తున్నాం. దీన్ని కూడా వాష్ ఒకటి ఉంటుందండి, అది వాష్ పోకుండా చూసుకోండి. వాష్ ఉంటే ఏంటంటే కొద్దిగా గట్టిగా ఫిట్నెస్ వస్తుంది, అటు ఇటు పోకుండా టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు మీ దగ్గర స్పానర్ ఉంటే స్పానరు 11వ నెంబర్ స్పానర్ పట్టుద్దండి దీనికి, రింగ్ రెంచి, లేదా మీరు కటింగ్ ప్లేయర్ సహాయంతో అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కొద్దిగా టైట్ అయితే చాలు. అది లూజ్ అయితే ఏంటంటే మనం అవి గిన్నెలో అవి పెట్టినప్పుడు ఏంటంటే కదులుతూ ఉంటుంది, మంట స్టడీగా ఉండకుండా అటు ఇటు వాలిపోయింది అనమాట అది. ఇప్పుడు పైన పెట్టేసుకుందాం. కింద అటుపక్క పని అయిపోయింది. మనం బర్నల్స్ అవన్నీ చూశారు కదా, ఆ పక్కది ఈ పక్క పట్టదు, ఏ పక్కది ఆ పక్కన సెట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకొని. ఆ పైన ప్లేటు ఏదైనా సేమ్ ఉంటుంది. బర్నల్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది, 2 రకాలు ఉన్నాయన్నమాట. దానికి సెట్ అయ్యింది, మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన స్టవ్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు అవి పెట్టేసుకుందాం. రెగ్యులేటర్ కొంచెం అట్లా ప్రెస్ చేసి కిందకి పెట్టాలన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. పైకి తిప్పాము, ఆన్ చేసినాం కదా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మొత్తం సెట్ అయిపోయింది.